ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పిండు. అందుకే ఈనాడు బీజేపీకి 240 సీట్ల దగ్గరనే ఆగింది. మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చైర్పర్సన్గా పెట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమనే అధికారం ఇచ్చిండు. మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ను ఉపయోగిస్తున్నది. మిత్రులారా, ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూలవాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్ళు తీసుకురండి, మీ ఆధారాలు తీసుకురండి, అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతుంది. అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు, కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు. ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు, రైతు కూలీల హక్కులు పోతాయి. వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది. వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు. ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్నవాడికే ప్రభుత్వాలు ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి. ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది, మీ ఇల్లు పోతుంది, మీకు వచ్చే పెన్షన్ పోతుంది, మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ పోతాయి. ఈరోజు పేదవాళ్ళ హక్కును కాల రాయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నది. అందుకే మిత్రులారా, ఈరోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నువ్వు కాంగ్రెసా కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి. ఈరోజు పోరాటం ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి. అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా, 100 సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా. ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు. మీరు ప్రజల కోసం కష్టపడతారు, ప్రజల కోసం కొట్లాడతారు. మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది, మీ శ్రమ కూడా ఉన్నది. మిత్రులారా, ఇది పేదల రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం. ఆనాడు మీరిచ్చిన నినాదమే ప్రజా రాజ్యం అని ఇచ్చిండ్రు. ఆనాడు మీరిచ్చిన పిలిపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తాను. ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో 2 సర్పంచులను కూడా గెలిపించుకోలేరు. ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు. ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు. ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు. అందుకే మిత్రులారా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీ అందరి సహకారం ఉండాలి. రాబోయే 100 ఏళ్ళు పేదల కోసం మీరు కొట్లాడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆల్
different countries and different states who are delegates are here. I wanted to congratulate my friends. You are completing your 100 years celebrations. Another 100 years you have to fight for poorest of the poor people, right? So Congress party is there to support communist friends. We are there. We have to fight against Narendra Modi. The fascist government Narendra Modi has to step down from the Prime Minister post. Till then, we have to fight against Bharatiya Janata Party. Thank you and everyone. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. మిత్రులారా, మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ గ్రౌండ్ అంతా నిండింది, ఇక ఖాళీ అటు ఆ గ్రౌండ్ నిండింది. రోడ్ల నిండా మనం అనుకున్నట్లుగా ఇవాళ లక్షలాది మంది మొత్తంగా ఇందా తుమ్మల గారు కూడా చెప్పారు, ఎక్కడ చూసినా మన జనం ఉన్నారు. మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మెమోంటోస్ని మన రాష్ట్ర నాయకులు హేమంతరావు గారు, ఇద్దరు 2 జిల్లా సెక్రటరీలు మన సురేష్ పాషాలు వారికి, బట్టి గారికి, తుమ్మల గారికి ఇస్తారు. అలాగే మన ప్రధాన కార్యదర్శి రాజా గారికి కూడా ఇచ్చారు. ఇప్పుడు వారికి ఈ మెమోంటోస్ ఇచ్చిన తర్వాత మన బహిరంగ సభని కొనసాగించుకుందామని తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి 1-2 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. ఎర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో.